Hi guys, this is Deepthi. Welcome to my new YouTube channel. ఏదో తేడాగా ఉంది. Vammo. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీపూస్ యుఎస్ డైరీస్. సో మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు దీప్తి. నేను రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇక్కడ నుంచి నాకు తెలిసిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వీడియో, ట్రావెల్, షాపింగ్ ఇలాంటివన్నీ బ్లాగ్స్ తీస్తూ ఉంటాను. నా ఇంట్రొడక్షన్ వీడియోలో కూడా వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇవాళ వీడియోలో అయితే నా వీసా ఎక్స్పీరియన్స్ అండ్ నాకు తెలిసిన టిప్స్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నా వీసా స్లాట్ బుక్ అయిన తర్వాత నా వీసా టైంకి ఇన్ బిట్వీన్ 2 weeks టైం అయితే ఉంది. సో ఫస్ట్ బయోమెట్రిక్ ఏముండదు కదా, యాజ్ యూజువల్ థంబ్ ప్రింట్స్ అలా చేసుకుంటాం అయిపోతుంది. అండ్ దెన్ నెక్స్ట్ వీసా. నేనైతే నా వీసా స్లాట్ బుక్ అవ్వకముందు నుంచే నా క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్ని నోట్ చేసుకొని పెట్టుకొని, లైక్ నాకు రిలేటెడ్ కోర్స్, యూనివర్సిటీ అండ్ నాకు ఫ్రెషర్ నేను. సో నాకు రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ నేను గ్యాదర్ చేసుకొని రోజుకు 2 questions నాకు ఆన్సర్స్ అన్నీ రాసుకొని ప్రిపేర్ అయ్యాను. అండ్ ఎందుకంటే చాలా భయం ఉండిద్ది. అంతకుముందు మనం చేసిన ప్రాసెస్ అంతా కూడా చాలా, ఆ ప్రాసెస్ అయిపోయి ఒక్కొక్క మెట్టు మనం వెళ్తున్న కొద్దీ చాలా స్ట్రెస్ పెరుగుతుంది. సో ఇక 3 to 4 months మనం కష్టపడతాము ఈ వీసా ప్రాసెస్ అంతా కూడా, అడ్మిషన్స్, బ్యాంక్ రిలేటెడ్ లోన్స్ అని చెప్పేసి. సో ఆఫ్టర్ దాట్ ఫైనల్లీ వీసా. సో నేనైతే 1 month నుంచి ప్లాన్డ్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను ఆన్సర్స్ అన్నీ కూడా. అండ్ నా ఫ్రెండ్స్కి కూడా కాల్ చేసి ప్రతిదీ 1-2 సార్లు చెక్ చేయించుకుంటూ ఉంటాను. ఇది నాకు బాగుంటుందా, ఇది ఓకేనా అని చెప్పేసి. అండ్ నా ఫ్రెండ్స్ అందరు కాల్ చేసి కూడా ప్రతిరోజు మార్క్స్ తీసుకోమంటూ ఉంటాను. ఎందుకంటే నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉండదు. చాలా ఇంట్రోవర్ట్ స్టూడెంట్ అనమాట నేను. లైక్ మిర్రర్లో చూసుకుంటూ రోజు 2 times చెప్పుకునేదాన్ని. మా మదర్ అండ్ ఫాదర్కి కూడా చెప్తూ ఉండేదాన్ని ఆన్సర్స్. ఇలా డిఫరెంట్ పర్సన్స్ దగ్గర చెప్తుంటే మనకి ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కదా. సో నా ఫ్రెండ్స్ అందరు కాల్ చేసి కూడా రోజు అడుగుతూ మార్క్స్ తీసుకోండి అని చెప్తూ ఉంటాను. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అడుగుతారు కాబట్టి మన మిస్టేక్స్ ఏంటి అనేది వాళ్ళు చెప్తారు కదా, సో దట్ మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అలా నేను వీసా బిఫోర్ 2 weeks ప్రతిరోజు నోటికి వచ్చేసాయి కూడా నా ఆన్సర్స్. అండ్ ఫైనల్లీ వీసా డే అయితే వచ్చేసింది. నేను వీసా వెళ్ళే 2 days ముందే మా పేరెంట్స్ వద్దాం అనుకున్నారు. అప్పుడు ఇక్కడ మా అక్క వాళ్ళు ఉంటారు కాబట్టి. సో వాళ్ళు రిజెక్ట్ అయింది. వాళ్ళది హైదరాబాదే, నాది హైదరాబాద్లోనే వీసా. ఇంకా అప్పుడు అందరికీ చాలా అంటే చాలా భయం వేసింది. ఏంటి, ఎందుకు రిజెక్షన్, విజిటింగ్ వీసా వాళ్ళకే రిజెక్ట్ అయితే ఇంకా స్టూడెంట్స్కి రిజెక్ట్ అవ్వకుండా ఉంటుందా అని చెప్పేసి ఆటోమేటిక్గా నెగిటివ్ థాట్స్తో ఉంటాం కదా. సో ఆ రోజంతా ముందు రోజు వచ్చింది. యాజ్ యూజువల్ మన సైడ్ ఏదైనా మంచి పనికి వెళ్తున్నాం, or ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాం అనుకుంటే ముందు రోజు అండ్ మార్నింగ్ లేసి పూజ చేసుకొని అండ్ టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుంటాం కదా. సో మా పేరెంట్స్ వీసా అప్పుడు నేను, మా మమ్మీ, మా డాడీ వెళ్ళాము. ముగ్గురు వెళ్తే కలిసి రాదని చెప్పేసి నా వీసా రోజు నేను, మా ఫాదర్ వెళ్ళాము. నా స్లాట్ వచ్చేసి 11కి. సో చాలా టెన్షన్ పడ్డా, అయ్యో నాకు ఎర్లీ మార్నింగ్ స్లాట్ దొరకలేదు. 11 కంటే వాళ్ళు వీసాస్ ఇచ్చి అలిసిపోతారేమో, నాకు రిజెక్ట్ చేస్తారేమో అని చెప్పేసి. అండ్ 3-4 hours పట్టింది, 3.5 hours పట్టింది నా వీసా అయిపోవడానికి. చాలా కళ్ళు తిరిగిపోయి, ఎందుకంటే వాటర్ లేదు, టిఫిన్ లేదు, ఆ ఎండలో అంత పెద్ద క్యూలో. చెప్పాలంటే ఓన్లీ 3 counters ఉన్నారు వీసా ఆఫీసర్స్. సో అందుకని అంత 3.5 hours పట్టింది. అండ్ నాది ఆబ్వియస్గా లైక్ 9 to 9:30 వాళ్ళని ఒక టైంలో పిలుస్తారు, 10 to 10:30 వాళ్ళని, 11 to 11:30 వాళ్ళని ఒక టైంలో పిలుస్తారు. అలా నేను 9కి వెళ్ళి లైన్లో నించోగా నాది 11కి 11:15 ఆ మధ్యలో అయిపోయింది ఇంటర్వ్యూ. అండ్ ఇన్ బిట్వీన్ సెక్యూరిటీ చెక్ అన్నీ ఉంటుంది. లైక్ మన పాస్పోర్ట్ వెరిఫై చేయడం, BS 160. అండ్ ఇఫ్ మనం వాచెస్ సంథింగ్ అలాంటివి వేసుకుంటే అవి కూడా రిమూవ్ చేయిస్తారు. అండ్ దెన్ లోపలికి వెళ్ళాము. చాలా భయంగా ఉండేది. నా ముందు వాళ్ళు విజిటింగ్ వీసా వాళ్ళు ఉన్నారు, అండ్ వెనకాల బిజినెస్ వీసా మీద వెళ్ళి ఒక అంకుల్ ఉన్నారు. ఫైనల్గా లోపలికి ఆ రూమ్కి అయితే వచ్చాము. ఓన్లీ 3 counters ఉన్నారు. ఒకళ్ళు ఫీమైల్, 2 males. వాళ్ళ ఏజ్ వచ్చేసి అరౌండ్ లైక్ 40 to 50 బిట్వీన్ ఉంటుంది హైదరాబాద్లో. అప్పుడు నాకు ఫొటోస్ కూడా పంపించారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వీళ్ళు రిజెక్ట్ చేస్తారు అని. సమ్ గ్రూప్స్లో వచ్చాయన్నమాట. సో నేను చూసుకున్నాను, బట్ ఆ పర్సన్స్ ఎవరు అక్కడ లేరు. మీరు ఇలాంటి నమ్మకండి ఫొటోస్ ఇది అదని చెప్పేసి. అండ్ చాలామంది నాకు ప్లేస్ చేంజ్ అవ్వు, రో చేంజ్ అవ్వు అని కూడా చెప్పారు. బట్ అక్కడ అంత ఛాన్స్ ఇవ్వలేదు. మనం ఇన్ కేస్ చేంజ్ అయినా కూడా వాళ్ళు చూస్తారు, మన మీద నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోయింది. సో అండ్
ఫైనల్గా నేను ఆ రోజు వచ్చింది. మెయిల్స్ ఇద్దరు కూడా, ఆఫీసర్స్ ఇద్దరు కూడా రిజెక్ట్ చేస్తున్నారు. చాలాసేపు అడుగుతున్నారు. నాకు భయం వేసింది. సో నా ముందు అంకుల్ ఏం చెప్పారంటే, నేను ఈ రోకి వెళ్ళిపోతాను, నువ్వు అటు వెళ్ళిపో తన దగ్గరికి అని చెప్తున్నారు. సో ఇంకా అంకుల్ చెప్పారు కాబట్టి నేను ఆ రోజు వెళ్ళిపోయాను. అండ్ నాకు చాలామంది చెప్పారు లైక్ మీరు లైన్లో నించున్నా కూడా స్మైల్తో ఉండండి, కాన్ఫిడెన్స్తో ఉండండి అని చెప్పి. బట్ ఆ టైంలో మనకు ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు, చాలా భయంగా ఉండేది. ఎందుకంటే మనం ముందెంత కష్టపడ్డాము, ఇన్ కేస్ వీసా రిజెక్ట్ అయిపోతే ఆ కష్టం అంతా ఏమైపోయింది. అండ్ చాలా మనీ ఇన్వెస్ట్ చేసి పెడతాము, అడ్మిషన్స్, లోన్స్ రిలేటెడ్ కూడా. సో ఫైనల్లీ నా ముందు కాక ఆ ముందు ఒక అబ్బాయి స్టూడెంట్ వీసా, నేను అనుకున్నా ఆ అబ్బాయిది అప్రూవ్ అయింది, ఆ అబ్బాయిది అప్రూవ్ అయిపోతే నాది రిజెక్ట్ చేస్తారేమో, నా వెనకాలది మళ్ళీ అప్రూవ్ చేస్తారేమో ఇట్లా అనుకున్నాను. బట్ ఇంకా అక్కడ ఏం చేయలేని సిచ్యువేషన్, మనం వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఇలా అని చెప్పి ఇలా అనింది. స్మైల్తో వెళ్ళి ఇట్లా గుడ్ మార్నింగ్ ఆఫీసర్ అని చెప్పేసి ఇలా విష్ చేశాను. వెరీ గుడ్ మార్నింగ్ అని చెప్పి స్మైల్తో ఉంది. అప్పుడు కొంచెం అమ్మయ్య కొంచెం ప్రశాంతంగా ఆన్సర్స్ వింటున్నారు అనే పాజిటివ్ వైబ్స్ వచ్చింది. అండ్ నెక్స్ట్ దిస్ యూనివర్సిటీ అని చెప్పన్నారు. నాకు రిలేటెడ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ నేను చెప్పాను. ఆవిడ నెక్స్ట్ క్వశ్చన్ అడిగేంత వరకు కూడా నేను చెప్తూనే ఉన్నాను. ఆవిడ కూడా క్లియర్గా నీట్గా అన్ని పేషెన్సీగా వింటుంది. అండ్ దెన్ నన్ను అడిగిన 5 క్వశ్చన్స్ అయితే ఇది: వై దిస్ యూనివర్సిటీ, వాట్స్ యువర్ ఫస్ట్ టైమ్ సబ్జెక్ట్స్, అండ్ వాట్ అబౌట్ ఫండ్స్, అండ్ ప్రాజెక్ట్ అడిగారు. ఇవన్నీ కూడా నేను మంచిగా చెప్పాను. నా ఆన్సర్ అయిపోయేంతవరకు క్లియర్గా విన్నారు. సో ఇన్ కేస్ మీకు వచ్చిన వాళ్ళు కూడా ఇట్లానే ఇలా 5 to 10 క్వశ్చన్స్ అడిగితే కూడా మీరు వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ అడిగేంత వరకు కూడా చెప్తూనే ఉండండి. ఆబ్వియస్గా ఫంబుల్ అవుతూనే ఉంటారు ప్రతి ఒక్కరు, బట్ స్మైల్ అనేది ఇంపార్టెంట్. స్మైల్ చేస్తూ ఒక ఐ టు ఐ కాంటాక్ట్ ఇస్తూ నవ్వుతూ చెప్తే వాళ్ళకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఓకే వీళ్ళు నిజంగానే చదువుకోవడానికి వెళ్తారు, సో ఇలా ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది వాళ్ళకి. అండ్ దెన్ నాకు 4th క్వశ్చన్ అప్పుడే చెప్పారు, ఓకే యూ కెన్ ప్లేస్ యువర్. సో అలా థంబ్‌ప్రింట్స్ వేసాం. తర్వాత యో వీసా ఈజ్ సంథింగ్ అని చెప్పింది. నాకు అర్థం కాలేదు. ఆఫీసర్ అని చెప్పి ఇలా అన్నాను. యో వీసా ఈజ్ అప్రూవ్డ్ అని చెప్పారు. ఇంకా అసలు థ్యాంక్ యూ సో మచ్, యూ మేడ్ మై డే అని చెప్పేసి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోయాను. అండ్ దెన్ మా ఫాదర్ బయట చాలా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మా ఫాదర్కి కూడా తెలిసి నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను, అడ్మిషన్స్ ప్రాసెస్ కానీ, లోన్ ప్రాసెస్ కానీ, ఎవ్రీథింగ్. సో బయటికి రాగానే ఇట్లా అని చెప్పేసి మా ఫాదర్కి చెప్పాను. హీ వాజ్ లైక్ సో హ్యాపీ. వెంటనే మా మదర్ ఇంటికి వెళ్ళంగానైతే హగ్ చేసుకున్నారు ఏడ్చేసి. ఎందుకంటే వాళ్ళు మన పేరెంట్స్ మన స్టార్టింగ్ స్టేజ్ నుంచి మనం పడే కష్టాలు, ఎగ్జామ్స్ కానివ్వండి, అడ్మిషన్ ప్రాసెస్, ఎవ్రీథింగ్ వాళ్ళు మన కష్టాలు చూస్తూ ఉన్నారు కదా. సో నేనైతే ఎగ్జామ్స్ అన్ని 2 సార్లు రాశాను, అది వేరే విషయం అనుకోండి. ఇదైతే నా వీసా ఎక్స్పీరియన్స్. అండ్ నేను ఇచ్చే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. నెంబర్ 1, ఫంబుల్ అవ్వద్దు. ఆబ్వియస్గా అవుతారు, బట్ స్టిల్ మేనేజ్ చేయండి ఫంబుల్ అవ్వకుండా. ఐ కాంటాక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ స్మైల్తో చెప్పండి చెప్పేవన్నీ కూడా. అండ్ నేను చెప్పేదైతే మీరు 1 month నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం వీసా ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మన పక్కన కౌంటర్స్ ఉంటారు, వెనక మనుషులు ఉంటారు, మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఇఫ్ మనకు ఆన్సర్స్ నోటికి వచ్చేస్తే కనుక మనకి ఎవరున్నా కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. అండ్ దెన్ డ్రెస్సింగ్ స్టైల్ ఆల్సో ఇంపార్టెంట్. ఫార్మల్ వేసుకెళ్తే వాళ్ళకి చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. లైక్ షర్ట్ అండ్ పాయింట్ టచ్ చేసుకొని, నేనైతే ఫార్మల్ వేసుకున్నాను. ఇఫ్ నా దగ్గర పిక్స్ ఉంటే నేను పైన యాడ్ చేస్తాను నేను ఏ డ్రెస్సింగ్ స్టైల్ వేసుకున్నాను అనేది. అండ్ డ్రెస్సింగ్ స్టైల్ అండ్ కాన్ఫిడెన్స్ అండ్ ఐ కాంటాక్ట్, స్మైల్, ఇవన్నీ మెయింటైన్ చేస్తూ మీ ఆన్సర్ని క్లారిటీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆబ్వియస్గా మీకు అప్రూవ్ అయిపోతుంది. అండ్ స్మైల్ ఇంపార్టెంట్, కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియో చూసేది మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మీకు వీసా ఇంటర్వ్యూ ఉండిద్ది. సో ఈ వీడియో నుంచి మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుందని అనుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. ఖచ్చితంగా మీకు అప్రూవ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. దట్స్ ఇట్. సో బాయ్.